దేవుడు నిన్ను అంత స్పెషల్ గా నిన్ను పొందుపరిచి స్పెషల్ గా నిన్ను చూస్ చేసుకొని తన యొక్క పవర్ తోటి నిన్ను ఫిల్ చేసి భూమిని నువ్వు ఒక రేంజ్ లోనికి నువ్వు తీసుకొని వెళ్ళాలని నా బిడ్డలారా, దేవుడు నిన్ను అంత పవర్ఫుల్ వెపన్స్ ని దేవుడిని అనుగ్రహించాడు. నువ్వు వేసే ప్రతి స్టెప్ లో కూడా ఆయన గ్లోరీ నీ కోసం డిఫరెంట్ గా రిలీజ్ అవుతూ వస్తుంది. అర్థమవుతుందా? దేవుడు డెఫినెట్ గా నీ కోసం పని చేస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు తన సాక్షి సమూహాన్ని నీ కోసం ఓపెన్ చేస్తున్నాడు. డెఫినెట్ గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. కంపల్సరీ నువ్వు జస్ట్ ఒక బయటికి వెళ్ళాలంటే ఒక రూమ్ ఓపెన్ అయితే వెళ్ళిపోతుంది. సేమ్ నువ్వు అక్కడే ఉన్నావు, జస్ట్ ఆ పాయింట్ దగ్గరే ఉన్నావు. లాస్ట్ లీస్ట్ పొజిషన్ కాదు, అదే లాస్ట్, అక్కడే ఉన్నావు. అర్థమైందా? చూడండి, ఆ తెరకి బయట, ఆ గోడకి బయట ఉన్నది ఎస్తేరు. ఎంత టైం పట్టింది ఆమె లోపలికి రావడానికి? యేసు నామములో నేను నిన్ను అట్లా అలంకరిస్తున్నా. దేవుని యొక్క పవర్తోటి నేను యేసు నామములో నేను అభిషేకిస్తున్నా. నీ లోపల ఉన్నటువంటి పవర్ని నేను బయటికి తీసుకొని వస్తున్నా, బయటికి లాగుతున్నా. నువ్వు చేసే ప్రతి ఒక్క టంగ్ అనేది ఇంటర్ప్రెట్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. నీ భాషలకు అర్థం చెప్పేటువంటి గిఫ్ట్ ని నేను యేసు నామములో నీ లోపల నేను ఇంప్లాంట్ చేస్తున్నా. ఎందుకంటే మనకు సంతోషం అవుతుంది. మన టంగ్స్ మనకు అర్థమైతే మనకు సంతోషం అవుతుంది. ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుంది. నేను అదే ఇప్పుడు నీకోసం నేను ఇంపార్ట్ చేస్తున్నాను. దాన్ని నేను నీకోసం రిలీజ్ చేస్తున్నాను. మాట్లాడే భాషలు అనేవి వెంటనే అవి ఇంటర్ప్రెట్ అవుతాయి. వెంటనే అవి ఇంటర్ప్రెట్ అవ్వడం నేను రిలీజ్ చేస్తున్నా. ఆ పవర్ని నేను రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో నేను ఆ విధంగా నేను ఆశీర్వదిస్తున్నా. దేవుని యొక్క అభిషేకంతో నేను బ్లెస్ చేస్తున్నా. పిల్లరా చూడండి, మొర్దెకైకి తెలుసు, ఫ్యూచర్ అంతా మొత్తం తెలుసు. మొర్దెకైకి తెలుసు హామాను ఎక్కడ వరకు ఆయన ఎగురుతాడు, ఎక్కడ నుంచి ఎండ్ అయిపోతాడు. మొర్దెకైకి మొత్తం తెలుసు. అందుకని దీపాగా ఉన్నాడు, సైలెంట్ గా ఉన్నాడు. కానీ హామాను సైలెంట్ గా లేడు. అర్థమై, ఎందుకంటే ఆయన చేయాల్సింది, ఆయన ఏదైతే చేస్తున్నాడో అది తొందరగా ముగించేయాలని. ఎందుకంటే అది అబద్ధం అన్న సంగతి ఆయనకు తెలుసు. రాజుకి దీన్ని ఎట్లయినా నేను నెగిటివ్ గా నేను దాన్ని చెప్పాలి, మొర్దెకైనా నేను ఎట్లయినా ఉడిగించాలి. తెలుసు హామాన్కి ఇది అబద్ధం అన్న సంగతి. హామాన్కి తెలుసు. సేమ్ మొర్దెకై కూడా తెలుసు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో ఏమవుతుందో కూడా మొత్తం తెలుసు. నేను నీకు చెప్తున్నా, నీ లైఫ్ లోనికి ఏది నిన్ను కంగారు పెట్టినా, ఏది నిన్ను ప్రెషర్ చేసినా, నేను చెప్తున్నా, నీ ప్రెషర్ కి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విజ్డమ్ ని, నీ ప్రెషర్ కి నువ్వు ఒక లిమిట్ పెట్టేటువంటి అభిషేకాన్ని నేను నీ మీదగా నేను విడుదల చేస్తున్నా. యేసు నామములో నిన్ను అభిషేకిస్తున్నా. కన్ఫ్యూజన్ టోటల్ గా బ్రేక్ అయిపోతుంది. పిల్లలారా, దేవుని యొక్క పవర్ ద్వారా గ్రేట్ వేలో నువ్వు ప్లస్ అవుతున్నావు. మైటీ థింగ్స్ రిలీజ్ అవుతున్నాయి. దేవుడు నిన్ను గొప్పగా యూజ్ చేసుకోబోతున్నాడు. నీ తలాంతులతోటి దేవునికి అవసరమై ఉన్నది. నీ టాలెంట్స్, ప్రతి వాణిలో ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది. కంపల్సరీ టాలెంట్ ఉంటుంది. అది చిన్నోళ్ళు కావచ్చు, నీకంటే పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. చూడండి, వాళ్ళని అసలు కేర్ నా చేసిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళలో ఏదో నీకు లేని టాలెంట్ ఉంటుంది. అది నీకుండదు, నాకుండదు. అది వాళ్ళని మనం అట్లా చూస్తే వాళ్ళ లోపల ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ప్రతి వానికి దేవుడు టాలెంట్స్ ఇచ్చాడు. వాటిని నువ్వు రైట్ వేలో రిలీజ్ చేస్తే మాత్రం నీ లెవెల్ అనేది ఒక వేరే దాంట్లో ఉంటుంది. వేరే రేంజ్ లో నువ్వు వెళ్తావు. దేవుని యొక్క పవర్ఫుల్ ఫేవర్ తోటి నువ్వు ముందుకు తీసుకుని వెళ్తావు. ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. ఆశీర్వాదాలు డెఫినెట్ గా నిన్ను వెంబడిస్తాయి. ఎందుకంటే నాకు తెలుసు, ఏం తెలుసు అంటే వాక్యానికి వ్యతిరేకంగా భూమి అసలు పనిచేయదని. దేవుని మాటలకు, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా భూమి పనిచేసే అధికారం దానికి లేదు అని. ఆ అధికారం దానికి లేదు కాబట్టి
నాకు గుడ్డిగా నేను నమ్ముతా. దేవుడు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతా. ఈరోజు నేను నీకు అదే చెప్తున్నా. నీకు ఎక్కడ గుడ్డిగా నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం గుడ్డిగా నమ్మి సింపుల్ గా నమ్ము. సింపుల్ గా కష్టం అనిపించుకోవద్దు. దేవుడి దగ్గర అమ్మో నిన్ను నమ్మించడం చాలా కష్టం. దేవుడు ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోడు. నిన్ను దగ్గరకు వచ్చేసరికి ఈ సింపుల్ గా నమ్మేస్తుంది. అది అబద్ధం చెప్పినా దేవుడి నోట్ నుంచి కనుక వస్తుంది, సింపుల్ గా నమ్మేస్తుంది. అన్నది ఉండాలి ఈ విషయంలో. అర్థమవుతుందా? చిన్న మాటనే పట్టుకున్నాడు అబ్రహాం. చిన్న మాటనే పట్టుకొని దేవుని ఒక పిల్లరా 25 years ఏం కనపడకుండా గుడ్డిగా పరిగెత్తాడు. 20 సంవత్సరాలు గుడ్డిగా పరిగెత్తాడు. ఏంటి ఆ గుడ్డితనం? నాకు అద్భుతం ఉంది. దేవుడు నాకు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత అది నా లైఫ్ లో జరగకుండా ఉండదు. నేను దాన్నే చూస్తా. దేవుడు మాటనే నమ్ముతా తప్ప నేను భూమి మీద దేన్ని నమ్మను. నా సిచ్యువేషన్స్ అసలు నమ్మడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు. అయినప్పటికీ నేను దాన్నే చూస్తాను. నేను ఆ మాటనే నమ్ముతా. అందుకనే ఫైనల్ గా ఎట్లా రాటుకెళ్ళిపోయాడంటే, ఆయన ఒక్కడే కాదు, ఆయన కొడుకే కాదు, తండ్రి టోటల్ జనరేషన్ కే ఆయన తండ్రిలాగా మారిపోయాడు. అర్థమవుతుందా? ఆయన ఒక చరిత్ర అయిపోయాడు. అబ్రహాం ఒక హిస్టరీ మేకర్ అయిపోయాడు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రతి ఒక్కరిని కూడా నీ 4 గోడల మధ్య నువ్వు ఉండేటట్టు నిన్ను ఎప్పుడు చెయ్యడు. నువ్వు నీ ఇంట్లో వరకే నువ్వు బ్లెస్ అయ్యేటట్టు నువ్వు ఎప్పుడు చెయ్యడు. నీ ప్రాబ్లమ్స్ వరకే నువ్వు సాల్వ్ చేసుకున్నటువంటి ఆ ఫెయిత్ తోటి నిన్ను ఎప్పుడు కూడా ఎండ్ చెయ్యడు. నీ ఫెయిత్ అనేది అది ఒక రివర్స్ లాగా ఫ్లో అవుటకు దేవుడు నిన్ను గైడ్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? అందుకని అబ్రహాం అంటే మనకు గుర్తొస్తుంది ఏంటంటే విశ్వాసానికైనా తండ్రి. ఒక బ్రాండ్ వచ్చింది అబ్రహాంకి, విశ్వాసానికైనా తండ్రి. అబ్రహాం అంటేనే విశ్వాసానికి తండ్రిగా ప్రింట్ అయిపోయాడు. అందుకనే ఇక ఏ గొప్పవాని తోడన్నది ఇక దేవుడు వేయలేకపోయాడు. ఇక అంత గొప్పవాని తోడని వేరే పర్సన్ అనేవాడు కనపడలేదు దేవుడికి. అర్థమవుతుందా? ఆయన చూసినప్పుడు దేవుడు కూడా అసలు ఆగలేకపోయాడు. అందుకనే నేను నిన్ను విస్తరింపజేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను కొట్టేసి మరీ నేను చెప్తున్నా. నీ బ్లెస్సింగ్ అన్నది అంత గ్రేట్ గా ఉంటుంది. నా పిల్లలారా, సేమ్ అదే కొట్టు నీ మీద కూడా దేవుడు వేశాడు. నీ విషయంలో కూడా దేవుడు అదే ప్రామిస్ చేశాడు. నేను నిన్ను విస్తరింపజేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇది దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్. దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ అనేది డెఫినెట్ గా అది భూమి నిండించేంత వరకు కూడా నిన్ను బ్లెస్సింగ్ అనేది నీ విషయంలో ఆగదు. నీ విషయంలో బ్లెస్సింగ్ అనేది ఆగదు. అంత గ్రేట్ గా నీ లోపల ఇప్పుడు బయట నువ్వు ఒక సింపుల్ ఇంట్లో ఉన్నావు. బయట నువ్వు ఏదో మామూలుగా ఒక చిన్న కొంచెం మనీతోటి ఉన్నావు. ఓకే, ఇప్పుడు దేవుడు వచ్చి సపోజ్ ఇది బయట, కానీ దేవుడు డైరెక్ట్ గా ఎక్కడికి వస్తాడు? నా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి అన్లాక్ చేస్తున్నాడు. అన్లాక్ చేయగానే నా లోపల వేరేలాగా ఉంది అనుకోండి. వేరేలాగంటే బయటనేమో నాకు కొంచెమే మన ఉంది, కానీ లోపల చూస్తే నాకు ఎక్కడ ఏ గదిలో చూసినా కూడా సమృద్ధి హార్వెస్ట్ కనిపిస్తారు. సేమ్ అట్లనే నా బయట అన్నిట్లో ట్రాజడీలు ప్రాబ్లమ్స్ కనుక ఉంటే నా లోపల అన్లాక్ చేసినప్పుడు అసలు ఎక్కడ కూడా దేవుడికి కనబడలేదు అనుకో. అర్థమవుతుందా? దాన్ని లోపలికి మనం ఎప్పుడు కూడా తేకుండా అంతగా అబండెన్స్ గా గనక నీ లోపల నువ్వు డెకరేట్ చేసుకుంటే, నీ లోపల అంత గ్రేట్ గా నువ్వు అబండెంట్ గా నువ్వు డెకరేట్ చేసుకుంటే, గుర్తుపెట్టుకోండి, కేర్ నాట్ చేస్తావు. కనబడని నిధులన్నీ నీకు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క పవర్ ద్వారా అవన్నీ నువ్వు ఈజీగా నువ్వు నింపుకుంటావు. అంత ఎబిలిటీ నీకు దేవుడు అనుగ్రహించాడు. అంత గ్రేట్నెస్ దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు నింపని బావులను, నువ్వు తవ్వని బావులను నువ్వు ఇళ్లలో పెట్టనటువంటి మంచి ద్రవ్యాలనేది కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు నింపని బావులు ఇవన్నీ ఎందుకని దేవుడు చెప్తున్నాడు అంటే, అవన్నీ నువ్వు లోపల నింపుకున్నావు కదా.
అవన్నీ లోపల నీ ఇంట్లో అరేంజ్ చేసుకున్నావు కదా, అవన్నీ ఫ్రీ ప్యాక్ అయిపోయినాయి నీ లోపల. అందుకోసమని దేవుడు నీకు బయట అది నువ్వు దాన్ని కష్టపడవు, లేకపోతే దానికోసం మనీ స్పెండ్ చేయవు, ఇంకేది చేయవు, కానీ దేవుడు నీకు దాన్ని తన ఫేవర్ తోటి నీకు రిలీజ్ చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 6:11 ఉంటది. దేవుని బ్లెస్సింగ్ అనేది అంత హైగా ఆ ప్రామిస్ ని నేను రిలీజ్ చేస్తున్నా యేసు నామములో. నువ్వు అంత భాగ్యాన్ని సంపాదించుకునేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు నింపనేటువంటి బావులను, నువ్వు తవ్వనటువంటి ఆ అబండెన్స్ ని నువ్వు పొందుకునేటట్లు దేవుడు నీ లైఫ్ లోకి అటువంటి గ్రేట్ బ్లెస్సింగ్స్ రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా యేసు నామములో. హల్లెలూయా. ఈ రోజు నువ్వు టోటల్ గా నీ ఇన్సైడ్ లో అంత ద్రవ్యములతోటి నువ్వు నింపబడి ఉండేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నీ లోపల అంత సమృద్ధితోటి నువ్వు ఉండేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. స్పెషల్ వేలో నువ్వు బ్లెస్ అవుతావు. గుర్తుపెట్టుకోండి, నీ భక్తి అనేది ఎన్నడూ నిన్ను చెడిపోయేటట్లు చేయదు. నీ భక్తి అనేది రికగ్నైజ్ చేయకపోయినా గుర్తుపెట్టుకోండి, నీ భక్తి అనేది నిన్ను చెడిపోయేటట్లు ఎప్పుడూ చేయదు. అది డైరెక్ట్ గా దేవుడు నీతోటి కనెక్ట్ అయ్యి నీ లైఫ్ లో దాన్ని ఓపెన్ చేస్తాడు. మన పని ఒకటే, వాక్యం చదవండి, బాగా బైబిల్ని మెడిటేట్ చేయండి, దేవుని మాటలను మెడిటేట్ చేయండి, వాటిని స్ట్రాంగ్ గా తీసుకోండి. అందుకనే పేతురుని దేవుడు ఏమంటాడంటే, జనాలందరూ ఏమంటున్నారు, పేతురు నువ్వేమంటున్నావు అంటే వాళ్ళ టెస్ట్ మనీ, వాళ్ళ ఫిట్నెస్ ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాళ్ళందరూ ఏమంటున్నారు, నువ్వేమంటున్నావు, వాళ్ళని యోహానని, ఏలియాని, ఇంకెవరో అని అంటున్నారు. మరి నువ్వెవరు అంటున్నావు? వాళ్ళందరూ ఏలియా వీళ్ళందరూ వచ్చారు, కానీ గుర్తుపెట్టుకోండి, రిడెంప్షన్ అనేది, ఆ బ్లడ్ అనేది, ఆ అనాయింటింగ్ అనేది దేవుని యొక్క బిడ్డలారా రియల్ పర్సన్ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా జరగలేదు. అందుకనే తాత్కాలికంగా వీళ్ళందరూ కూడా పాతాళంలో ఒక ప్లేస్ లో పెట్టబడ్డారు. బ్లడ్ ఎప్పుడైతే చిందించబడిందో అప్పుడు కంప్లీట్ గా వరల్డ్ మొత్తం కూడా డెలివరెన్స్ పొందింది. అందుకనే ఈ ట్రూత్ తెలవడానికి దేవుడు పీటర్ ని డైరెక్ట్ గా మాట్లాడతాడు. వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు, మరి నువ్వేమనుకుంటున్నావు? ప్రభువా, నేను నిజంగా నువ్వు క్రీస్తు అని, అభిషిక్తుడు అని నా స్పిరిచువల్ ఐస్ తోటి నేను బిలీవ్ చేసి నేను చూసి మాట్లాడుతున్నా. వెంటనే దేవుడి యొక్క బిడ్డలారా దేవుడు ఏమంటున్నాడంటే, నీ మీద నా సంఘాన్ని కడతా అంటే నువ్వు ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో, ఏదైతే నువ్వు ఒప్పుకొని దాన్ని రిలీజ్ చేసావో, దాని మీద నా రియల్ చర్చ్ అనేది బిల్డ్ చేయబడుతుంది. దేని మీద? అనాయింటెడ్ ల్యాండ్ మీద, అనాయింటెడ్ స్టోన్ మీద దేవుని సంఘం అనేది బిల్డ్ చేయబడుతుంది. ఆత్మతోటి అభిషేకించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క పవర్ అనేది స్పెషల్ గా రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకున్న నా మాటల్ని, స్పిరిట్ తోటి అనైంట్ అయిన వాళ్ళు దేవుని తోటి డైరెక్ట్ గా వాళ్ళు మెసేజ్ ని పాస్ చేస్తారు. డైరెక్ట్ గా దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్పిరిట్ పవర్ తోటి హెవెన్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ లైన్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకనే నువ్వు మాట్లాడుతున్న దేవుని తోటి అన్న కాన్షియస్ తోటి నువ్వు మాట్లాడాలి. అప్పుడు ఎంతసేపు అయినా నువ్వు మాట్లాడతావు. అర్థమైందా? నేను ఇప్పుడు దేవుడితోటి నేను స్టార్ట్ చేస్తాను, దేవుడితోటి నేను మాట్లాడుతున్నా అని నీ టంగ్స్ తోటి నువ్వు స్టార్ట్ చేస్తే ఇక నువ్వు వాటిని నువ్వు కట్ చేసుకోవు. ఎందుకంటే మాట్లాడేది నువ్వు దేవుడితోటి అన్న కాన్షియస్ లో ఉంటావు. నిజంగానే దేవుడు లాంగ్వేజ్ కూడా నీతోటి ఆ సంభాషణ అనేది అట్లా మారిపోతుంది. రియల్ చర్చ్ కోసం దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. రియల్ దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి ఉన్న సంఘం కోసం దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది నువ్వు ఒక్కడివే కావచ్చు. దేవునికి అసలు నంబర్ తోటి సంబంధం లేదు, ఆయనకు పవర్ తోటి సంబంధం. ఆయన పవర్ తోటి సంబంధం నీ మీద నువ్వు ఒక్కడివే. కానీ నేషన్స్ ని విన్ చేసేటువంటి అంత పవర్ దేవుడు నీ ద్వారా యూజ్ చేసుకుంటాడు. ఒక్క క్రైస్టే కదా భూమి మీద బ్లడ్ ని గార్చి మొత్తం హోల్ మనుషులందరికీ కూడా ఒక ద్వారాన్ని ఓపెన్ చేసింది, పరలోకాన్ని ఓపెన్ చేసింది ఒక్క జీసస్ క్రైస్టే కదా. ఒక్క మనిషి బ్లడ్ తోటి ఇదంతా జరిగింది. సేమ్ అట్లనే నీ ద్వారా కూడా అనేక నేషన్స్, అనేక మంది మనుషులు ఆ వేలోనికి నువ్వు తీసుకుని వెళ్ళేటట్టు అంత పవర్ ని దేవునికి ఇచ్చాడు.
అందుకనే నా లోపల ఉన్నవాడు, నీ మిర్రర్లో చూసి చెప్పుకోవాలి నువ్వు, నా లోపల ఉన్నవాడు, నా లోపల ఉన్నవాడు బయట ఉన్నవాని కంటే గొప్పవాడు, నా లోపల ఉన్నవాడు అన్నిటికంటే గొప్పవాడు. చెప్పు, నువ్వు చెప్పు. నా లోపల ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు, నా లోపల ఉన్నవాడు దేనికంటేనైనా బలవంతుడు. నాకు తెలుసు నా లోపల ఏమున్నదో నాకు తెలుసు, నా లోపల ఉన్నవాని పవర్ ఏంటో నాకు తెలుసు. అర్థమవుతుందా? నీ పవర్ నీకు అర్థం కావాలి, నీ పవర్ నీకు అర్థం కావాలి. న్యాచురల్ దాటి గ్రేట్ దేవుని యొక్క అనైటెడ్ పవర్ తోటి నువ్వు లేచుటకు దేవుడు నీకోసం తన బ్లడ్ ని రిలీజ్ చేశాడు. ఆయన పవర్ ద్వారా నువ్వు చూసుకుని వెళ్తావు. అనేక మనుషుల లైఫ్స్ ని నువ్వు కట్టబోతున్నావు. ప్రతి ఒక్కరిని నేను ఈరోజు నేను స్పెషల్ గా బ్లెస్ చేస్తున్నా. అనేక మంది లైఫ్స్ ని వాళ్ళ లైఫ్స్ లో నువ్వు ఒక ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ లాగా నువ్వు ఉండి వాళ్ళ జీవితాలను నువ్వు విన్ చేయబోతున్నావు. నీ లైఫ్ గురించి నువ్వు ఎప్పుడైతే బౌండరీ లైన్ దాటుకొని వస్తావో ఇతరుల లైఫ్స్ నువ్వు కట్టేటువంటి మెయిన్ పొజిషన్ లోకి నువ్వు వెళ్తావు. ఏ శ్రమలో నేను నిన్ను ఆ విధంగా నేను విన్ చేస్తున్నా. నా బిడ్డలారా, ఒక్కటే కింగ్డమ్ అంతా ఇదే ఎదురు చూస్తుంది, నశించిపోయేదాని ఒక్క దాని కోసం దేవుడు అన్నిటినీ వదిలిపెట్టాడు. అంటే దేవునికి అందరూ ముఖ్యమే. నశించిపోయే ప్రతి ఆత్మ దేవునికి ముఖ్యమే. నువ్వు ఒకవేళ దేవునికి సంబంధం లేని వారి వైపు నువ్వు చూసినప్పుడు వారిని చూసి నువ్వు అసహ్యించుకొనుటకు బదులుగా నువ్వు వారిని చూసి వాళ్ళకి దూరంగా ఉండుటకు బదులుగా క్రైస్ట్ మైండ్ గనక నీ లోపల గనక ఆపరేట్ అయితే, క్రైస్ట్ ఏ విధంగా ఇన్సైడ్ లో తన యొక్క తన డిజైర్ ఏ విధంగా ఉన్నదో నీకు అదే విధంగా ఉంటే, నేను చెప్తున్నా, ఆ బర్నింగ్ అనేది నువ్వు ఇతరులు చూసినప్పుడు ఆగదు. వారి ఎవరైనా కానీ ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రేయర్ చేయకుండా ఉండవు. నువ్వు మంచి ఫుడ్ తింటున్నావు, మంచి డ్రెస్ వేసుకున్నావు, మంచి ఇంట్లో ఉన్నావు, మంచిగా మనీ ఉన్నది, నీకు అది సరిపోయినా సరిపోకపోయినా వారి కంటే నువ్వు బెటర్ ప్లేస్ లో ఉన్నావు. ఇది చాలు వారి కోసం నువ్వు ప్రే చేయడానికి. ఇది చాలు నీ టెస్ట్ మనీ వారి లైఫ్ లో ఒక ఇన్ఫ్లుయెన్స్ ని తీసుకొని రావడానికి. నువ్వు నశించిపోయే ఆత్మల గురించి బర్నింగ్ తోటి నువ్వు ప్రే చేయి, బర్నింగ్ తోటి వెళ్ళు. నిన్ను చూసి అనేకులు ఈ విధంగా చెప్పుకుంటారు దేవుని దగ్గర, నన్ను ఫలానా సిస్టర్, ఫలానా వ్యక్తి ద్వారా నేను సేవ్ అయినా, ఫలానా వ్యక్తి ద్వారా నేను రక్షించబడ్డా, లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని, లేకపోతే నేను ఎప్పుడు నరకానికి వెళ్ళేవాడిని. వాళ్ళ ద్వారా నీ ద్వారా నీ దేవుడి దగ్గర విట్నెస్ ఇస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? వెండి బంగారాలు వాటికంటే విలువైనది ఈ టెస్ట్ మనీ దేవుని ఎదుట. ఉంటావా ఒకరి లైఫ్ లో టెస్ట్ మనీ లాగా? నువ్వు ఒకరి జీవితంలో నువ్వు టెస్ట్ మనీ లాగా ఉంటావా? ఖచ్చితంగా నువ్వు అట్లా ఉండాలి. నువ్వు కంపల్సరీ లేకపోతే చెప్పు, ప్రవ్వా నాకు ఆ బర్నింగ్ నిండు, నాకు ఆ బర్నింగ్ నిండు, నేను సేవ్ అయినా, నేను అలైంట్ అయినా, నాకు టంగ్స్ వచ్చు, నాకు వాట్ ఈస్ వాట్, నాకు ఎవ్రీథింగ్ అన్ని తెలుసు నాకు. నేను చనిపోతే హాయిగా నేను పరలోకానికి వస్తా. కానీ తండ్రి, నాలాగా ఇక్కడ ఎంతమంది ఇప్పుడు అయినా నీకు ఫేవర్ ఉన్నది కాబట్టి నీకు తెలిసింది. నువ్వు కూడా వాళ్ళ పొజిషన్ లో ఉంటే ఎట్లుండేది, నేను కూడా వాళ్ళ పొజిషన్ ఉంటే ఎట్లుండేది, నేను కూడా నశించిపోయేదాన్ని. కానీ కేవలం ఆయన గ్రేస్ అన్నది, ఆయన గాలి అనేది నా మీద మళ్ళీంది కాబట్టి నేను సేవ్ అయినా. అంత మాత్రం మనం గొప్ప, వాళ్ళు సేవ్ గానో లేని వాళ్ళు లిస్ట్ అదేం కాదు. ఒక సింగిల్ వర్డ్, సింగిల్ నీ ప్రేయర్ అనేది వాళ్ళ హార్ట్స్ ని మెల్ట్ చేయగలదు. సింగిల్ ప్రేయర్ అనేది నా పిల్లలారా, వాళ్ళు ఎంత వర్స్ట్ ప్లేస్ లో ఉన్నా వాళ్ళకి ఒక రియలైజేషన్ అనేది తీసుకుని రాగలదు. నీ ప్రాబ్లమ్స్ ని వదిలిపెట్టు. ఈ రోజు వాటి గురించి ప్రభువా ప్రభువా అని అడగడం మాని మొదలుపెట్టు. ప్రభువా
నశించిపోయే ఆత్మలను నేను సేవ్ చేయాలి. నువ్వు వచ్చేలోపు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేవుడు ఎరుగని వాళ్ళందరినీ కూడా నేను నీ సువార్తను నీ గురించి చెప్పి నేను వాళ్ళని రక్షించాలి. తెలియని లైఫ్ వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఉన్నారు, కానీ నేను వాళ్ళకి తెలియజేస్తాను. నీ లవ్ గురించి నేను చెప్తా, నీ కింగ్డమ్ గురించి నేను చెప్తా, నీ గుడ్నెస్ గురించి నేను చెప్తా. వాళ్ళని నేను నరకం నుంచి బయటికి తీసుకొని వస్తా. ఉంటావు అట్లా, నువ్వు ఉంటావు అట్లా. నీ రూమ్ లో నువ్వు ఈ రోజు నుంచి ప్రేయర్ చేయి. ఫస్ట్ నీ గురించి వదిలేసాయి, మొదలుపెట్టు. మొత్తం అసలు నీ అట్మాస్ఫియర్ మారిపోతుంది, నీ లైఫ్ అనేది మారిపోతుంది. అర్థమవుతుందా? దేవుడు నీ పొజిషన్ ఇంక్రీజ్ చేస్తే కాకుండా నీ ప్రేయర్ అనేది భూమి మీద అది విత్తనాల్లాగా వేయబడి అనేకుల లైఫ్స్ ని సేవ్ చేసేటట్లు ఉంటది. అర్థమవుతుందా? ఒకసారి ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ హెవెన్ వెళ్ళినప్పుడు అనేకమైన హెవెన్ లో ఆకాశంలో కొన్ని టాబ్లెట్స్ అంటే ఇట్లా ఒక పలకలు చూపిస్తున్నాడు దేవుడు. అవి ఏంటి అని చూసినప్పుడు వాళ్ళు భూమి మీద చేసినటువంటి సేవ, ఆ సేవ పేరు, వాళ్ళ నేమ్ ఆ టాబ్లెట్స్ మీద ఉన్నాయి. 1, 2, 3, 4 అట్లా. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఇట్లా. ఈ వెళ్ళినటువంటి మ్యాన్ ఆఫ్ గాడ్ నిజంగా గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఆ ఫలకాలను చూసి వాళ్ళ నేమ్స్ అక్కడ అన్ని చూసుకుంటూ నా పేరు ఎక్కడ ఉంది, అసలు నాది ఉన్నదో లేదో అసలు అన్న దాంతో చూస్తున్నాడు. అయితే అక్కడ ఫస్ట్ అక్కడ కనబడిన నంబర్ 1 అని పెట్టి ఆ టాబ్లెట్ మీద కనబడిన పేరు ఎవరంటే డాక్టర్ బిల్లీగ్రామ్. ఈయన ప్రపంచం అంతటా కూడా ఆత్మలను సేవ్ చేసిన వారందరిలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే ఎక్కువ ఆత్మలను రక్షించారో వాళ్ళు పరలోకంలో మొదటి స్థానంలో ఉన్నారు. అర్థమవుతుందా? ఆ పేరుని చూసి ఒక్కసారి స్టన్ అయిపోయాడు ఈ మనకు. తర్వాత దేవుని హార్ట్ దేవుడు చూపెట్టాడు. ఆ హార్ట్ చూసినప్పుడు మొత్తం బర్నింగ్ దేవుని కోసం